సుభాష్ చంద్రబోస్ మనకి ఫ్రీడమ్ రావడానికి మెయిన్ పర్సన్. చాలా తెలివైనవాడు. ఇతను 18th ఆగస్ట్ 1948న ప్లేన్ క్రాష్తో చనిపోయారని చెప్పారు. కానీ అది ఇండియన్స్ ఎవ్వరూ నమ్మలేదు. అసలు ఏం జరిగిందో అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. 17 ఆగస్ట్ 1948 ఆఫ్టర్నూన్ 2 PMకి సైగాన్ ఎయిర్పోర్ట్ నుండి మిత్సుబిషికి KL-21 హెవీ బాంబర్ ఫ్లైట్ సుభాష్ చంద్రబోస్తో పాటు జపాన్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ అండ్ ఇండియన్ ఆర్మీ కల్నల్ అబూబర్ రెహమాన్ ఇంకా ఇద్దరు పైలట్స్తో కలిసి వెళ్లారు. నెక్స్ట్ డే తైవాన్లో ఫిల్ నింపుకొని చాలా స్పీడ్గా రన్వే నుండి టేకాఫ్ అయింది. సడన్గా ఒక పెద్ద శబ్దం వినపడింది. బోస్ వెళ్లిన ఫ్లైట్ కుప్పకూలిపోయింది. అందరూ అక్కడికక్కడే చనిపోయారు. అబూబర్ రెహమాన్ ఒక్కడే అన్కాన్షియస్ అయ్యాడు అని చెప్పారు. అందరూ అక్కడక్కడే చనిపోయారు. తర్వాత తైవాన్లో కార్యక్రమాలు చేశారు. ఆగస్ట్ 23న బోస్ చనిపోయారని అనౌన్స్ చేశారు. తర్వాత బోస్ అంత్యక్రియలు జపాన్లో రెంటికో టెంపుల్లో ఉంచారని చెప్పారు. ఇది మనకి చరిత్ర చెప్పిన కథ. సుభాష్ చంద్రబోస్ జనవరి 23, 1897లో పుట్టారు. 1918లో ఫిలాసఫీలో BA చేశారు. కాంబ్రిడ్జ్లో చదువుకున్నారు. 1920లో ఇండియన్ సివిల్ 4th టాపర్గా నిలిచారు. తర్వాత ICSలో జాయిన్ అయ్యారు. ఒకరోజు కలకత్తాలో ఒక పబ్బు బయట డాగ్స్ అండ్ ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని రాసి ఉంది. అది చూసిన బోస్ రక్తం మరిగిపోయింది. మా దేశాన్ని దోచుకుంటూ మమ్మల్ని కుక్కలతో సమానంగా చూస్తారా? ఎలా అయినా ఫ్రీడమ్ తేవాలని అనుకున్నారు. బ్రిటిష్ వాళ్ళకి ఎదురుగా నిలిచి పోరాడాలని అప్పుడే అనుకున్నారు. 1921లో ఇండియన్ సివిల్ సర్వీస్ నుండి రాజీనామా చేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో చేరారు. తన మాటలకి తన టాలెంట్కి బాగా ఎదిగారు. ఒకసారి పార్టీ ప్రెసిడెంట్గా గాంధీ నుండి ఒక అతను నిల్చుంటే అతనికి ఆపోజిట్గా బోస్ నిల్చున్నారు. అప్పట్లో ఒక మీటింగ్లో గాంధీ అహింసతో ఫ్రీడమ్ సాధిద్దామని చెప్పారు. బోస్ మైక్ తీసుకొని గాంధీ గారు చెప్పినట్టు అహింసతోనే ఫ్రీడమ్ సాధిద్దాం, కానీ అహింస అన్ని మన దగ్గర పోరాడే శక్తి దమ్ము సైన్యం ఉన్నప్పుడు అంటే దానికి ఒక అర్థం ఉంటుంది. కానీ మన వెనుక ఏం లేకుండా అహింస అంటే మనల్ని చేతకాని వాళ్ళ చూస్తారు. అందుకే సుభాష్ సేన అని స్థాపించి ఫ్రీడమ్ తెప్పిస్తాను అని అన్నాడు. బోస్కి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పెద్దలకి కొన్ని గొడవల వల్ల బోస్ ఆ పార్టీకి రాజీనామా చేసి వచ్చేశాడు. ఇండియాకి ఫ్రీడమ్ రావాలంటే వేరే కంట్రీస్తో ఫ్రెండ్షిప్ చేయాలని తెలుసుకొని బ్రిటిష్కి ఆపోజిట్గా ఉన్న జపాన్, రష్యా, జర్మనీ ఆర్మీని కలుపుకొని బ్రిటిష్ పైన యుద్ధం స్టార్ట్ చేద్దామని అనుకున్నారు. ఫ్రెండ్షిప్ కోసం బోస్ వేరే దేశాలు వెళ్ళారు. అలా వెళ్ళిన ఇమ్లీ అనే ఒక లేడీకి టైపింగ్ స్కిల్ ఉండడం వల్ల బోస్కి పర్సనల్ అసిస్టెంట్గా జాయిన్ అయింది. తర్వాత ఇద్దరు ప్రేమలో పడి ఇద్దరు ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన 5 yearsకి వీళ్ళకి అనితా బోస్ అనే ఒక పాప పుట్టింది. అనితకి 4 months ఉన్నప్పుడు బోస్ వాళ్ళ వైఫ్ అండ్ పాపకి మళ్ళీ వస్తానని మాట ఇచ్చి వెళ్ళారు. బోస్ 20 years పొలిటికల్ లైఫ్లో 11 times జైలుకు వెళ్ళారు. 1940లో బోస్ని బ్రిటిష్ వాళ్ళు జైల్లో పెట్టారు. కోర్టుకి తీసుకెళ్ళడానికి ఇంకా 6 months టైం ఉంది. ఈ టైంలో ఇండియాకి నేను చాలా అవసరం. ఈ టైంలో వేరే కంట్రీస్ వాళ్ళు మనతో కలిస్తే డెఫినెట్లీ ఫ్రీడమ్ వస్తుందని అనుకున్నాడు. ఎలాగైనా తెప్పించుకోవాలని అనుకున్నారు. దానికి ఒక ప్లాన్ వేశారు. 3 months బియర్డ్ పెంచి ఒక 5 days ఏం తినలేదు. ఈ టైంలో బోస్కి ఏదైనా అయితే ఇండియా మొత్తం ఊరుకోదని బోస్ని ఇంటికి పంపేసి అక్కడే హౌస్ అరెస్ట్ చేశారు. బోస్ తన ఫ్రెండ్ అక్బర్కి సీక్రెట్గా టెలిగ్రామ్ పంపారు. అక్బర్ తన ఇంటికి రాగానే బోస్ ముస్లింలా మారి మొహమ్మద్ జయీదున్ అని పేరు మార్చుకున్నాడు. బోస్ మాయమైపోయాడని తెలిసి ఇండియా అంతా అయోమయంలో పడ్డారు. నిజంగా మాయమైపోయాడా లేదంటే వాళ్ళే చంపేసి అలా చెబుతున్నారా అని బోస్ మారువేషంలో రష్యాకి స్టార్ట్ అయ్యారు. తర్వాత రష్యాలో బోస్ తన పేరు ఒర్నాల్డ్ మొజాటోగా మార్చుకున్నారు. రష్యా స్పై కళ్ళు కప్పి జర్మనీకి చేరుకున్నాడు. అక్కడ హిట్లర్ని కలిసి జర్మనీలో యుద్ధ ఖైదులుగా ఉన్న 10,000 ఇండియన్స్ని విడిపించాలని హిట్లర్ని ఒప్పించారు. తర్వాత జర్మనీ రేడియో సర్వీస్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది. అదేంటంటే కనపడకుండా మాయమైపోయిన ఇండియాకి చెందిన బోస్ సేఫ్గా బెర్లిన్లో ఉన్నారని న్యూస్ వచ్చింది. హిట్లర్తో చేతులు కలిపిన ఫోటో న్యూస్ పేపర్లో వచ్చింది. అది చూసిన బ్రిటిష్ వాళ్ళు వణికిపోయారు. ఎందుకంటే అప్పట్లో హిట్లర్ ప్రపంచాన్ని శాసించే స్థాయిలో ఉన్నాడు అని. కానీ తర్వాత 1945లో బోస్ చనిపోయాడని న్యూస్ వచ్చింది. కానీ అది చూసి చాలామంది నమ్మలేదు. బోస్ ప్లేన్ క్రాష్లో చనిపోలేదని చాలా ప్రూఫ్స్ అయితే వచ్చాయి. 1995లో కలకత్తాలో అసిస్టెక్ సొసైటీ మాస్కోలో
ఇండియోసెఫ్టిక్ క్లాసిక్ ఫీల్డ్ ఫైల్ని రీసెర్చ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒక ఫైల్ దొరికింది. అందులో రష్యన్ కేజీబీ రిపోర్ట్లో ఇప్పుడు గాంధీతో నెహ్రూతో మనకి పని జరగట్లేదు, వీ నీడ్ టు యాస్ బోస్ అని రాసి ఉంది. ఈ ఫైల్ ప్రిపేర్ అయింది 1946లో. అంటే బోస్ చనిపోయిన నెక్స్ట్ ఇయర్ ఇంకొక కాన్ఫిడెన్షియల్ ఫైల్ స్టాలిన్ అండ్ మొలోటోవ్ మధ్య ఒక డిస్కషన్ అయింది. ఇందులో బోస్ ఇంకా రష్యాలోనే ఉంచాలా లేదా పంపించేద్దామా అని డిస్కషన్ చేసుకున్నారు. ఇది కూడా 1946లోనే. 2005లో బీబీసీ వాళ్ళు చేసిన రీసెర్చ్ ప్రకారం ఆగస్టు 14, 1940 నుండి ఆగస్టు 20, 1945 వరకు ఈ ప్లేన్ క్రాష్ జరిగిందని ప్రూఫ్స్ తెచ్చారు. మరి ఆగస్టు 18న క్రాష్ ఎలా అయింది? బోస్ చనిపోయిన ఫొటోస్ కానీ సర్టిఫికేట్స్ కానీ ఎక్కడా బయటికి రాలేదు. నిజంగా చనిపోతే ఒక ఫోటో అయినా వస్తుంది కదా. ఫ్లైట్లో ట్రావెల్ చేసిన ఇండియన్ కల్నల్ రెహమాన్ అసలు బోస్ బాడీని చూడలేదని చెప్పారు. బోస్ డ్రైవర్ ఉస్మాన్ పటేల్ ఫ్రీడమ్ వచ్చే టైంలో 1947లో బోస్ ఇండియాకి వస్తే అతన్ని యుద్ధ ఖైదీగా బ్రిటిష్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తామని ఇండియాకి తరపున గాంధీ, నెహ్రూ, మొహమ్మద్ అలీ సైన్ చేశారు అని చెప్పారు. ఇది జరిగింది బోస్ చనిపోయిన 2 years తర్వాత. బోస్ ప్లేన్ క్రాష్ షూట్ చేసిన ఇమేజెస్ ఫేక్ అని తెలిసింది. ఎందుకంటే ప్లేన్ క్రాష్ బ్యాక్గ్రౌండ్లో కొండలు వచ్చాయి. ఎయిర్పోర్ట్కి కొండలకి మధ్య కిలంగ్ రివర్ అనే ఒకటి ఉంది. అది ఆ పిక్స్లో కనపడలేదు. ఇండియాకి ఫ్రీడమ్ వచ్చి 20 years తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక శాంతి ఒప్పందం కోసం రష్యాకి వెళ్ళక ముందు ఫ్యామిలీతో నేను రష్యా నుండి తిరిగి వచ్చాక ఇండియాకి షాక్ అయ్యే న్యూస్ ఒకటి చెప్తాను అని అన్నారు. కానీ ఆయన అనుకోకుండా గుండెపోటుతో చనిపోయారు. ఆయన చెప్పాలనుకున్న ఆ షాకింగ్ న్యూస్ ఏంటి? నిజంగా ఆ ప్రమాదంలో చనిపోయారా లేదా అని తెలుసుకోవడానికి ఇప్పటికీ గవర్నమెంట్ 3 కమిటీలను వేసింది. 1955లో నవాజ్ కమిటీ, 1970లో కోల్సా కమిటీ, 1990లో మిగ్జీర్ కమిటీ. ఫస్ట్ 2 కమిటీస్ బోస్ చనిపోయాడు కానీ థర్డ్ కమిటీ బోస్ చనిపోలేదని చెప్పింది. తన అస్థికలు తనది కాదు, ఒక సోల్జర్ హార్ట్అటాక్తో చనిపోయారని చెప్పింది. మరి బోస్ ఎక్కడ? దానికి అందరి ఆన్సర్ గులామీ బాబా. బోస్ చనిపోయారని చెప్పిన కొన్ని ఇయర్స్కి యూపీలో ఫర్సియాబాద్లో ఒక బాబా కనిపించారు. అతని పేరు గులామీ బాబా. చూడడానికి అచ్చం బోస్లానే ఉంటారు. అతని బర్త్డే కూడా జాన్ 23నే జరుపుకునేవారు. ఆయన సెప్టెంబర్ 16, 1985లో చనిపోయారు. చనిపోయిన తర్వాత అతని దగ్గర సూట్ కేస్ ఓపెన్ చేసి చూస్తే అందులో గోల్డెన్ ఫ్రేమ్ స్పెట్స్, రోలెక్స్ వాచ్, పెన్సిల్, టార్చ్, బోస్ డెత్ న్యూస్ పేపర్ కటింగ్స్, బోస్ ఫ్యామిలీ ఫొటోస్, ఇండియా మ్యాప్ దొరికాయి. గులామీ బాబా అండ్ బోస్ హ్యాండ్ రైటింగ్ సేమ్ అని చెప్పారు. మరి ఎందుకు బోస్ డెత్ని దాచి ఉంచారు? చనిపోకపోతే ఏమైంది మరి? 1948 తర్వాత రష్యాలోని బోస్ సీక్రెట్గా బతికి ఉండాలి, లేదా 1953లో రష్యాలో స్టాలిన్ బోస్ని ఉరితీసి చంపేశారని పుకారు కూడా ఉంది, లేదా గులామీ బాబాగా సీక్రెట్గా బ్రతికి ఉండాలి. ఫ్రీడమ్ టైంలో ఒక యుద్ధ ఖైదీగా ఎనిమీ కంట్రీకి వెళ్ళడం కన్నా చనిపోయినట్టు ఫేక్ చేసి సీక్రెట్గా బతకడం బెస్ట్ అని అనుకున్నా ఇలా చేశారు అని చాలామంది అనుకున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.